హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మాత్రంగా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అనేది రీచ్ అవుతూ ఉంటుంది. ఇది నిన్నటి వ్లాగ్ అనమాట. ఇక్కడ మార్నింగే పిల్లల కోసం అయితే పాలు అయితే వేడి చేశాను. ఇంకా వాళ్ళకైతే హార్లిక్స్ కలిపేసి పాలు కలిపేసి సైన్ పెడతాను. వాళ్ళు పడుకొని లేచేసరికల్లా కొద్దిగా చల్లారుతాయి అనమాట. అందుకే అనేసి ఇక్కడ ముందైతే పాలు కలిపేసి సైన్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుంది. మార్నింగే 5:30కి లేచి కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా వంటగదిలో పనులు అయితే స్టార్ట్ చేస్తాను. 7:30కి పిల్లల స్కూలు అంటే 7:30 అయ్యేసరికల్లా ఇంటికాడ నుంచి బయలుదేరిపోయినట్లాగైతే నేను ఇక్కడ వాళ్ళని తయారు చేస్తానన్నమాట. వాళ్ళైతే 6కి లెగిస్తారనమాట. ఇంకా మార్నింగే పలుకులు వేపేసుకున్నాను చట్నీకి అనేసి. ఇంకా పల్లి చట్నీ చేద్దామనేసి పలుకులు అయితే వేపేసాను. ఎక్కువగా నేను ఇంట్లో పల్లి చట్నీ చేస్తాను, ఎందుకంటే పిల్లలు అదే ఇష్టంగా తింటారు, అందుకోసం అనేసి. ఇంక ఇక్కడైతే దోశ రుబ్బు అయితే ఫ్రిడ్జ్లో నుంచి బయటికి అయితే తీసుకున్నాను. ఎంత కావాలో అంత గిన్నెలోకి తీసుకొని మిగతాది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే పిల్లలు ఎగ్ దోశ అడిగారు. చాలా రోజులైంది ఎగ్ దోశ చేసి, అందుకనేసి ఇంకా వాళ్ళు అడిగారు కదా అనేసి ఎగ్ దోశ అయితే చేయడానికి అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా దోశ రుబ్బు అయితే ఎంత కావాలో అంత తీసుకొని ఉప్పు వేసేసి కలుపుకొని ఇంకా దోశలు అయితే వేయడం స్టార్ట్ చేస్తాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టే రుబ్బులో అయితే మాత్రంగా ఉప్పు అయితే కలపను. అలా అయితే రుబ్బు అనేది పుల్లకుండా ఉంటుంది అనమాట. అందుకనేసి ఎప్పుడు ఎంత కావాలంటే అంత తీసుకొని ఇంకా రుబ్బు అయితే ఈ విధంగా వేస్తాను. ఇంకా సాయంత్రం పూట ఒక్కోసారి దోశ రుబ్బులోని కొద్దిగా బియ్యం పిండి ఉల్లిపాయలు అన్నీ వేసేసి పుటికిల కింద కూడా వేస్తానన్నమాట. అలా అయితే కొద్దిగా సాయంత్రం పూట స్నాక్స్గా తింటారనేసి అలా కూడా చేస్తానన్నమాట. ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ పిండి మాదిరిగా కలుపుకుంటాను. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి రాలేదు, నైట్ షిఫ్ట్కి వెళ్ళారనమాట. ఇంకా పిల్లలకి ఇంకొక వైపు అయితే మాత్రంగా వేడి నీళ్ళు అయితే పెట్టేశాను. తాగడానికి నీళ్ళు అయితే నైటే మరగబెట్టేశాను, ఎందుకంటే బాటిల్లో వేసినప్పుడు వేడిగా ఉంటాయి అనేసి. ఇంకా ఇప్పుడైతే చిన్నది వేడిగా చేసేసి ఇంకా బాటిల్లో అయితే వాటర్ అయితే వేస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసే నుంచి దోశల పిండి అయితే కలుపుకోవడం అయితే అయిపోయింది కదా. అయితే ఇక్కడ దోశల పిండి ఏంటంటే మరీ ఇంకా ఎగ్ దోశ కాబట్టి మరీ పల్చగా కలపను, కొద్దిగా టైట్గా కలుపుతాను. ఎందుకంటే దోశ వేసేటప్పుడు పలచగా ఉన్నదనుకోండి ఇంకా పైన మనం ఇదే వేస్తాం కదా, గుడ్డ అనేది వేస్తాం కాబట్టి అందుకనేసి ఇంకా వాళ్ళకి పలచగా ఉంటుంది అనేసి. అది కూడా స్కూల్కి పట్టుకెళ్తారు కాబట్టి ఒక్కొక్కటే పట్టుకెళ్తారు ఎగ్ దోశ అయితే మాత్రంగా. అందుకే కొద్దిగా చిక్కగా అనుకోండి కొద్దిగా లావుగా ఉంటుంది, అందుకనేసి ఇంకా చిక్కగా కలుపుతాను. మాకు వేసేటప్పుడు మరి కొద్దిగా నీళ్ళు కలిపేసి పలచటగా వేస్తాను అనమాట. మాకైతే ఉట్టు దోశలు వేస్తాను. ఇంకా ఇక్కడైతే దోశ పెనం పెట్టేసుకొని పైన అయితే కొద్దిగా ఆయిల్ అయితే రాస్తాను. ఈ దోశ పెనం మధ్యలో ఎందుకు ఇలా అయ్యింది అంటే, ఒకరోజు మా హస్బెండ్ దోశలు వేశారు. ఆ రోజే మంచి దానికి ఇలా అంటే తీయడం రాక పాపం అందుకనేసి స్టీల్ గంటితోని ఏకం ఇలా అనేయడం వల్ల అదంతా ఊడిపోయిందనమాట. ఇక్కడ నాన్ స్టిక్ అంతను. ఇంకా ఇక్కడ వచ్చి పిల్లలకైతే ఎగ్ దోశ అయితే వేసేసాను అనమాట. ఇంకా మనిషికి ఒక్కొక్క ఎగ్ దోశ, ఇంటికాడ ప్లెయిన్ దోశ అయితే దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ తినేసి ఒక గ్లాస్ పాలు తాగేసి వెళ్ళిపోతారనమాట. ఇంకా అక్కడైతే అది తినేసి ఇంటికైతే 12:40 కల్లా ఇంటికి అక్కడ స్కూల్ వదులుతారు. ఇంటికి వచ్చేసరికల్లా 12:45 అవుతుంది. 5 నిమిషాల్లో ఇంటికైతే వచ్చేయచ్చు. మాకు పెద్ద దూరం ఏం కాదు స్కూల్ అయితే మాత్రంగా. ఇంకా వాళ్ళు అడిగింది చేసి పెట్టాను అనుకోండి తినేసి వస్తారు. అదే నేను ఏమైనా పెట్టాను అనుకోండి ఒక్కోసారి తినకుండా బాక్స్ అలా తెచ్చేస్తారు. మా బాబుకి అయితే ఇడ్లీ పెట్టాను అనుకోండి ఆడు తినడం చాలా కష్టం. ఇంటికాడ తింటాడు కానీ స్కూల్లో అయితే మాత్రంగా నేను 3 ఇడ్లీ పెడితే 1 తింటాడు, 2 తెచ్చేస్తాడు అనమాట. అదే ఇంకా ఆడికి నచ్చింది పెట్టాను అనుకోండి ఖాళీ చేసుకొని బాక్స్ అయితే వస్తాడు. ఇంకా ఇక్కడైతే ఒకరికైతే దోశ వేయడం అయిపోయింది, ఇంకొకరికి కూడా దోశ అయితే మాత్రంగా వేసేస్తున్నాను అనమాట. నేనైతే ఎగ్ దోశ ఎలా వేస్తానో చెప్తాను వినండి. ఇక్కడైతే ముందు దోశ పిండి వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి ఒక చెంచాడు ఆయిల్ వాటర్ తీసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసేసి అందులోకి గుడ్డు పగలగొట్టేసి మొత్తం బాగా కలుపుకొని దోశ మీద అయితే ఈ విధంగా వేసుకుంటాను. అలా అయితే మాత్రంగా దోశ అనేది బాగా కుక్ అవుతుంది. అదే వెంటనే దాని మీద దోశ వేసామనుకోండి, గుడ్డు వేసామనుకోండి ఒక్కడే ఉంది, దాన్ని అంతా స్ప్రెడ్ చేయాలి. అదే ఇలా చేసామనుకోండి బాగుంటుంది, మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అందుకనేసి ఈ విధంగా అయితే నేను దోశ అయితే వేస్తానన్నమాట, ఎగ్ దోశ అనేది.
ఇంకా పిల్లలైతే కనీసం 2 నెలలు అవుతుంది ఎగ్ దోశ తినేసి, అందుకనే వాళ్ళకి ఇప్పుడైతే చేశానమాట. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి అయితే వచ్చేసారు. అతనికి కూడా ఇక్కడైతే ప్లెయిన్ దోశలు అయితే వేసేస్తున్నాను. వాళ్ళు ముగ్గురికి టిఫిన్ వేసేసి ఇచ్చేసాను అనుకోండి, ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు, అతను పడుకుంటారనమాట. అందుకనే మార్నింగ్ అయితే వాళ్ళ ముగ్గురికి టిఫిన్ అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా వేసేసిన తర్వాత ఈరోజైతే వ్లాగ్ అంతా మార్నింగ్ వ్లాగే ఎక్కువ షూట్ చేశాను. ఇంకా తర్వాత వ్లాగ్ షూట్ చేయడం అవ్వలేదు, అందుకని ఇంకా వ్లాగ్ అయితే ఎక్కువ షూట్ చేయలేదనమాట. ఇంకా అతనికి కూడా వేసేసి సైడ్కి అయితే తీసేసుకున్నాను. నేనైతే దోశని 2 వైపులా కాలుస్తాను. మరీ పలచగా వేస్తే ఒకవైపే కాలుస్తాను అనమాట. ఈలోపే వేడి నీళ్ళు కూడా మరిగిపోయావి. ఇంకా అతనికి వేసేసిన తర్వాత తెరిపేసాను అనమాట, పిల్లలకి నీళ్ళైతే మాత్రం గన్ను. మరి 7:30కి స్కూల్ అంతే హడావిడిగా ఉంటుంది మార్నింగ్ అంతా అనమాట. అదే ఏమైనా ఇంట్లో పూజ ప్రత్యేకంగా చేస్తాను అంటే మాత్రంగా 4కి 4:30కి లెగిస్తాను. అలా అయితే కొద్దిగా పని తేలుతుంది అనేసి. ఇంకెక్కడైతే వాళ్ళు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ నేనైతే స్నానం చేసేసుకొని పూజ కూడా చేసేసుకున్నాను తులసమ్మ కాడ. అలాగే ఇంట్లో కూడాను పూజ చేసుకున్న తర్వాత నేను కూడా దోశలు అయితే వేసేసుకొని టిఫిన్ అయితే చేసేసాను. ఇంకా ఇక్కడైతే దోశపిండి అయితే ఇంకా 3 దోశలు అవుతాయి. కానీ నాకు 3 దోశలు మార్నింగ్ టిఫిన్కి అయితే ఎక్కువ, 2 కంటే ఎక్కువ తినలేను. ఇంకా దోశలు తినేసిన తర్వాత ఇక్కడైతే ఒకవైపు వేడి నీళ్ళు పెట్టాను, ఇంకా అన్నము చారు పెట్టాను. ఇక్కడైతే మొన్న తెచ్చిన తలకాయ కర్రీ ఉంది కదా, అదైతే ఉంచాను కదా. ఇప్పుడైతే తలకాయ మసాలా కర్రీను, అలాగే పిల్లలకి బ్రెయిన్ ఉంది కదా, అదైతే ఫ్రైలా చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే కర్రీ అయితే కుక్కర్లో పెట్టేశాను. ఇంకా రాగి సంగటి చేశాను ఈరోజు అయితే మాత్రం గన్ను. పాప అయితే ఇప్పుడు బట్టి అడుగుతుంది, అందుకనేసి చేశాను అనమాట. ఇంకా వంట చేయగా గిన్నెలన్నీ పడ్డాయి. గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని పిల్లలు అయితే తీసుకురావడానికి టైం అయితే అయ్యింది. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాను తీసుకురావడానికి అయితే. ఇంకా మేము ఏ రోజైతే బట్టలు ఉతకలేదో ఆ రోజైతే ఎండ చాలా ఎక్కువ ఎక్కుతుంది. ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఈ రోజైతే క్లైమేట్ చల్లగా లేదు. నిన్నటి వ్లాగ్లో చెప్పాను చూసారా, గడ్డి కట్ చేస్తున్నారు అనేసి. ఇక్కడ చూడండి ఎంత బాగా కనబడుతుంది ఇప్పుడు ఏకంగాను, ఏమున్నా కనబడదు అనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసి పడుకొని లేచిన తర్వాత మెంతికూర అయితే వలిచేసాము. ఎందుకంటే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మేతి పొరోటా చేద్దామనేసి. ఇంకా నైట్ డిన్నర్ చేసేసి గిన్నెలన్నీ పడేసామన్నమాట. ఎందుకంటే ఇక్కడ వాటర్ రావట్లేదు, అందుకనేసి మార్నింగ్ క్లీన్ చేసుకుందామనేసి గిన్నెలన్నీ పడేసామన్నమాట ఈ విధంగా. ఇంకా వంటగది ఎక్కడికక్కడ వదిలేసి టైం వచ్చి 9:30 అవుతుంది. ఇంకా పిల్లల్ని పడుకుని పెడదామనేసి వ్లాగ్ అయితే ఇంతటితోని ముగిచ్చేస్తున్నాను. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియో ఎంతవరకు చూసిన